కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2014 నుంచి నరేంద్ర మోడీ కేబినెట్లో పనిచేస్తూ వస్తున్నారు. ఆమె ఇందిరాగాంధీ తరువాత రెండవ మహిళా రక్షణ మంత్రిగా పనిచేసి కీర్తిని దక్కించుకున్నారు. రక్షణ మంత్రిగా జలంతర్గాములలో ప్రయాణించి సాహసానికి మారుపేరుగా నిలిచారు. ఇక 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె శాఖను మార్చి దేశానికి ఆర్థిక వ్యవహారాలు చూసే కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ విధంగా నిర్మలా సీతారామన్ నాటి నుంచి నేటి వరకు వరుసగా 8 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్తో కలుపుకుంటే ఆమె 9వ బడ్జెట్తో రికార్డు క్రియేట్ చేశారు. ఒకే ప్రభుత్వంలో వరుసగా ఇన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టడం రికార్డుగా చెప్తున్నారు. నిజానికి 9 బడ్జెట్లు దేశంలో ప్రవేశపెట్టిన వారు లేరా అంటే దిగ్గజం నేత పి. చిదంబరం ఉన్నారు. కానీ ఆయన వరుసగా 9 బడ్జెట్లు ప్రవేశపెట్టలేదు. వేరువేరు ప్రభుత్వాలతో ఆయన బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అలా గ్యాప్ తీసుకొని ఆయన 9 బడ్జెట్లు దేశానికి ఇచ్చారు.